నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కీరఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. సో ఈరోజు మనం పడుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా కాసేపు కూర్చున్న పిక్కలు పట్టేసాయి అంటూ ఉంటారు. అంటే కాళ్ళు మనం జరపలేము, చాలా బరువుగా హెవీగా అనిపిస్తూ ఉంటాయి. దీనికి అంటే ఈ సమస్యకు ప్రధాన కారణాలు ఏముంటాయి, దీని నుంచి ఎలా బయటపడాలి, ఈ విషయం గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో చాలామందికి నిద్రలో కాళ్ళు లాగుతున్నట్టు అనిపించడం, అంటే కొంత ఒక ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. చాలా బరువుగా, కొంచెం బండగా అయిపోయి మొద్దుబారిపోయాయి అంటూ ఉంటారు. మరి ఈ సమస్య అనేది ఎందుకు వస్తుంది, ఎవరెవరిలో వస్తుంది, రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? సో ఈ కాళ్ళ భాగంలో పిక్కలు పట్టేయడం అంటుంటారు మా మ్మ్. మస్కులర్ క్రాంప్స్ అని, మజిల్ క్రాంప్స్ అని చెప్పేసి చెప్తుంటారు. మ్మ్. కొంతమందికి ఏదో ఒక టైంలో ఈ విధంగా పిక్కలు పట్టేసి కొద్దిసేపు ఉండి తగ్గిపోవడం జరిగితే, కొంతమందికి స్పెసిఫిక్గా రాత్రిపూటనే నిద్రపోయేటప్పుడే పట్టుకుంటుంటాయి అమ్మా. అవును. దాన్నే నాక్టర్నల్ క్రాంప్స్ అంటారు. మ్మ్. నాక్టర్నల్ అంటే రాత్రికి సంబంధించినటువంటి Okay. అర్థం. సో రాత్రిపూట పిక్కలు పట్టేస్తాయి కాబట్టి నాక్టర్నల్ క్రాంప్స్ అంటారు అమ్మా. మ్మ్. సో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఈ సమస్య ఉంటుందమ్మా. మ్మ్. ముఖ్యంగా పోషకాహార లోపం ఉన్నటువంటి వాళ్ళలో, మ్మ్. నిద్ర సరిగ్గా లేనటువంటి వాళ్ళలో, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకునేటువంటి వాళ్ళలో, వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో, షుగర్ కంట్రోల్ లేకుండా దీర్ఘకాలం నుంచి ఉన్నటువంటి వాళ్ళలో, ఇతర రక్తనాళాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో, కొద్ది శాతం మందిలో ఈ హార్ట్కు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో, నరాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో, ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో ఈ పిక్కలు పట్టేయడం జరుగుతుంటుందమ్మా. ఓకే. ఇంకొంతమందిలో ఈ యొక్క ప్రేవుల్లో లేదా పొట్టలో లేదా ప్రేవుల్లో నులి పురుగులు ఉంటాయమ్మా. నులి పురుగు ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ పిక్కలు పట్టేయడం అనేటువంటి సమస్య కలుగుతూ ఉంటుంది అనమాట. ఓకే. సో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ పిక్కలు పట్టేయడం జరుగుతుంటుందమ్మా. దీన్ని క్రాంప్స్ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తుంటారు అనమాట. సో ఈ పిక్కలు పట్టేసినప్పుడు వాళ్ళు ఒక అడుగు ముందుకు వేయలేరు, తర్వాత పక్కకు దిగలేరు, కూర్చోవడం కష్టంగా ఉంటుంది. ఒకవేళ పడుకున్నటువంటి వాళ్ళు కూర్చోవడానికి సాధ్యం కాదు. కొంతమంది అయితే భయభ్రాంతకు లోనైపోతారమ్మా. ఇదే పట్టేస్తున్నాం, నేను నడవలేను అని చెప్పేసి కూడా భయపడుతుంటారు అనమాట. కానీ అది కొద్దిసేపు అలా ఉండేసేసి మళ్ళీ తగ్గిపోతుంటుందమ్మా జనరల్గా. ఓకే. సో దీనికి సంబంధించి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమందిలో కొంతవరకు సత్ఫలితాలు కలిగితే, కొంతమందికి ఆశించినటువంటి ఫలితాలు కూడా కలగమ్మా. పాపం సడన్గా మెలకు వచ్చేస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట బాగా నిద్రపోతుంటారమ్మా, సడన్గా మెలకు వచ్చేస్తుంది ఈ నొప్పులతో. సో ఈ పిక్క నొప్పి తగ్గిన తర్వాత కూడా మళ్ళీ నిద్ర పట్టదు, చాలా అవస్థపడుతుంటారు. కొంతమందికి ఏదో రాత్రి నిద్రపోయేటప్పుడు ఒకసారి పిక్క నొప్పి పట్టేయడం జరిగి మళ్ళీ అది సెట్ అయిపోతే, కొంతమందికి ఉదయం లేచే లోపల 2-3 సార్లు పట్టేస్తూ ఉంటుంది. అట్లే మధ్యాహ్నం పూట నిద్రపోయేటప్పుడు కూడా కొంతమందికి పట్టేస్తూ ఉంటుందమ్మా. మెలకు వచ్చేస్తే నిద్ర పట్టదు. ఈ విధంగా రకరకాలైనటువంటి పరిస్థితులు, ఈ పిక్క నొప్పులు లేదా క్రాంప్స్ అనేటువంటి పరిస్థితులు ఉంటాయమ్మా. దీనికి మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా. జీలకర్ర పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఓకే. అదేవిధంగా వామును వేయించి చేసినటువంటి పొడి ఒక 10 గ్రాములు తీసుకోవాలి. అట్లే శొంఠి పొడి 10 గ్రాములు తీసుకోవాలి. దాల్చిన చెక్క పొడి 10 గ్రాములు తీసుకోవాలి. ఒక జీలకర్ర పొడి మాత్రమే 50 గ్రాములు తీసుకోవాలి. వాము, శొంఠి, దాల్చిన చెక్క ఇవి ఒక్కొక్కటి 10 గ్రాములు తీసుకుంటే సరిపోతుందమ్మా. ఈ 4 పదార్థాలు కలపడం వల్ల ఔషధం వచ్చేసి 80 గ్రాముల ఔషధం తయారవుతుంది. ఈ 80 గ్రాముల ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి అమ్మా. భోజనం ముందు కానీ భోజనం తర్వాత కానీ ఎప్పుడు వీలైతే అప్పుడమ్మా. దానికి నిర్దిష్టమైనటువంటి సమయం కూడా లేదు. రోజు 2 సార్లు, అంటే ఒక్క డోస్కి మరొక డోస్కి మధ్యలో వ్యవధి కనీసం 7 గంటల సేపు గ్యాప్ ఉంటే సరిపోతుందమ్మా. సో ఉదాహరణకి ఉదయం పూట 7 గంటలకు తీసుకున్నారు అనుకోండి, సో 7 గంటలు మినహాయించి, అంటే 7, 3, 10, 12, 2, 3 తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు. అంటే మినిమం ఒక డోస్కి మరొక డోస్కి మినిమం 7 గంటలు వ్యవధి ఉండాలి. ఎలాగైనా తీసుకోవచ్చు అమ్మా. సో కాస్త తేనెతైన తీసుకోవచ్చు, లేకపోతే కాస్త నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు. ఎలాగైనా ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవచ్చు అనమాట. సో ఔషధం కూడా జస్ట్ ఒక 2 గ్రామ్స్ పౌడర్ అమ్మా. 2 గ్రామ్స్ పౌడర్ తగినంత తేనెతో కానీ కాస్త నీళ్ళలో కలుపుకొని తీసుకోవచ్చు. లేదంటే కాస్త పొడి నోట్లో వేసేసుకుని నీళ్ళని తాగేసేయచ్చు అమ్మా. ఇవన్నీ మనం ఇంట్లో వాడేటువంటి ఆహార పదార్థాలే కాబట్టి అలాగైనా వాడచ్చు అమ్మా. ఏ ప్రాబ్లం అయితే ఏం లేదు. సో మజ్జిగతైన తీసుకోవచ్చు అమ్మా. దీన్ని ఎలాగైనా తీసుకోవచ్చు. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి ఆ మరి ఆ పిక్కల భాగంలో కండరాలకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేసేసి, కండరాల్లో ఉన్నటువంటి ఆ యొక్క చెడు పదార్థం ఏదైతే ఇబ్బంది పెడుతుందో ఆ పదార్థాన్ని తొలగించేందుకు ఈ యొక్క ఆహార ఔషధాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అమ్మా. అంతేకాకుండా ఈ ఔషధాల యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే, ఆ పిక్కల భాగానికి రక్త సరఫరాను బాగా చేస్తుంది.
సప్లై చేస్తాయి. అదేవిధంగా పిక్కల భాగానికి ఆక్సిజన్ సప్లై కూడా బాగా చేస్తాయమ్మా. ఎప్పుడైతే పిక్కల భాగంలో ఉన్న మజిల్కి ఆక్సిజన్ సప్లై జరిగి అదేవిధంగా రక్త సరఫరా బాగా జరిగితే మంచి పోషకాంశాలు ఉంటాయి. ఎప్పుడైతే మంచి పోషకాంశాలు అంది ఆక్సిజన్ సరఫరా జరుగుతుందో అప్పుడు ఆ మజిల్ రిలాక్స్ అయిపోతుందమ్మా. మజిల్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి దశ రిలాక్స్ అయిపోతుంది. ఎప్పుడైతే మజిల్ రిలాక్స్ అయిపోతుందో మజిల్ ఆ కంట్రాక్షన్ నుంచి రిలాక్స్ దశలోకి పోయేసరికి మనకు నొప్పి తగ్గిపోతుంది అనమాట, కంఫర్టబిలిటీ వచ్చేస్తుంది. ఈ విధంగా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. దీర్ఘకాలం పాటు కూడా వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కొన్నాళ్ళ పాటు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడిన తర్వాత కంఫర్టబిలిటీ వచ్చేసి రిలీఫ్ వచ్చేసి నాకు బాగుంది అనిపించిన తర్వాత మరి రోజు ఒక్కసారి వాడుకుంటే సరిపోతుందమ్మా, ఉదయం కానీ సాయంత్రం కానీ. ఓకే. సో చాలా మందికి ఏంటంటే ఇంత బిజీ లైఫ్ లో ఇవన్నీ మేము ఎక్కడ తయారు చేసుకోవాలని అడుగుతూ ఉంటారు కదా, మరి బయట ఏదైనా ఆయుర్వేదిక్ స్టోర్ లో ఇన్స్టాంట్ గా దొరికేవి ఏమైనా ఉన్నాయా దీనికోసం? ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయమ్మా. సో వాటికి సంబంధించి కూడా నేను చెప్తాను చూడమ్మా. మార్కెట్లో విషముష్టి తైలం అని చెప్పేసి దొరుకుతుందమ్మా. విషముష్టి, విషగర్భ తైలం అని కూడా అంటారు దాన్ని. కొన్ని కంపెనీ వాళ్ళు విషగర్భ తైలం అనే పేరుతో అమ్ముతారు, కొన్ని కంపెనీ వాళ్ళు విషముష్టి తైలం అనేటువంటి పేరుతో అమ్ముతారమ్మా. ఏదైనా పర్లేదు, విషముష్టి తైలం ఆర్ విషగర్భ తైలం. సో ఆ తైలాన్ని తెచ్చుకొని రోజు ఒక్కసారి తగినంత తైలాన్ని వీలైతే కాస్త గోరువెచ్చగా చేసేసి ఆ పిక్కల భాగంలో రబ్ చేస్తుండాలమ్మా. అలా వీలు కాని పక్షంలో అలాగే ఆ తైలాన్ని పిక్కల భాగంలో అప్లై చేసేసి 1 నిమిషం 2 నిమిషాలు సున్నితంగా మర్దన చేస్తుంటే సరిపోతుందమ్మా. సో ఇంటర్నల్గా వచ్చేసేసి కడుపులోకి వచ్చేసి మనకు ద్రాక్షారిష్ట అనేటువంటి ఔషధం దొరుకుతుందమ్మా. ద్రాక్షతో తయారు చేస్తారు, లిక్విడ్ ఫామ్ లో దొరుకుతుంది. అదేవిధంగా అశ్వగంధారిష్ట, ఇది కూడా అశ్వగంధ అనేటువంటి మూలికను ప్రధానంగా ఉపయోగించి తయారు చేస్తారు. ఇది కూడా లిక్విడ్ ఫామ్ లో దొరుకుతుందమ్మా. ఈ 2 ద్రాక్షారిష్ట అశ్వగంధారిష్ట తెచ్చుకొని ఆహారం తర్వాత ఉదయం ఒకసారి, ఆహారం తర్వాత రాత్రి ఒకసారి ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు ఆగిన తర్వాత 10 ml ద్రాక్షారిష్ట, 10 ml అశ్వగంధారిష్ట, సో 20 ml అయింది కదమ్మా. 20 ml నీళ్లు కలపాలి. సో 10 ml ద్రాక్షారిష్ట, 10 ml అశ్వగంధారిష్ట ఒక గ్లాసులో తీసుకొని 20 ml నీళ్లు కలిపేసి ఒక ప్రమాణంగా సేవించాలి. ఈ విధంగా ఉదయం లేదా మధ్యాహ్నం ఆహారం తర్వాత తీసుకోవాలి, రాత్రిపూట కూడా ఈ విధంగా తీసుకోవాలమ్మా. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని వాడినప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీనికి తోడు నేను చెప్పినట్లు ఈ పైపూత మందుగా వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత త్వరగా వస్తాయమ్మా. ఓకే. సో ఎవరైనా కానీ ఇట్లా నిద్రలో ఎక్కువగా పిక్కలు పట్టేయడం లేకపోతే కూర్చున్నా కానీ చాలా నొప్పిగా బాధగా అనిపిస్తున్న వాళ్ళందరికీ కూడా హోమ్ రెమెడీ చెప్పారు. అలాగే బయట దొరికే మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఇవి కూడా చెప్పారు. కాబట్టి మీ ఫీజిబిలిటీని బట్టి మీ వెసులుబాటుని బట్టి అవి తెచ్చుకొని వాడుకొని తొందరగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు. అండ్ ఇంకెలాంటి సమస్యలు ఉన్నా కామెంట్ చేయండి. తప్పకుండా ప్రకృతి పరంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక మంచి వైద్యాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.